సీఎం రేవంత్ తీరు ఏమాత్రం మారడం లేదు. పూటకో మాట మాట్లాడి తన పరువు తానే తీసుకుంటున్నాడు. పంచాయతీ ఎన్నికలపై నోటికొచ్చినట్లు కూస్తున్నాడు. పంచాయతీ ఎన్నికలు పార్టీలకు సంబంధం లేదని అంటాడు. ఆ వెంటనే నాలుగు కరుచుకొని పార్టీలు మద్దతిచ్చిన అభ్యర్థులని కూనిరాగం తీస్తాడు. ఒకటా రెండా అన్ని అంశాలపై అర్ధజ్ఞానంతో మాట్లాడి ముఖ్యమంత్రి పదవి స్థాయి తగ్గిస్తున్నాడు. ముఖ్యమంత్రి పదవి హోదాను రేవంత్ రెడ్డి క్రమంగా తగ్గిస్తున్నాడు. రాష్ట్రానికి సీఎంగా వ్యవహరించడం లేదు, బాధ్యత లేకుండా మాట్లాడుతున్నాడు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై ప్రెస్ మీట్ పెట్టి అవాకులు చెవాకులు పేలాడు. లేనిది ఉన్నట్టు మాట్లాడి పరువు తీసుకున్నాడు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతిచ్చిన అభ్యర్థులని లేని లెక్క చెప్పి ఆబాసుపాలయ్యాడు. సీఎం రేవంత్ తీరు నవ్విపోదురుగాక నాకేమి సిగ్గు అన్నట్టుంది. నరం లేని నాలుకతో శరం లేకుండా అబద్ధాలను వలవేస్తున్నాడు. ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయడం చేత కాదు. 2004లో కాంగ్రెస్ ఆ సమయంలో రేవంత్ కాంగ్రెస్ పార్టీలో లేడు. 2 ఏళ్ల పాలనలో రేవంత్ చేసిన అభివృద్ధి శూన్యం. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉజ్వల ప్రగతి కనిపిస్తుంటే కళ్ళుండి చూడలేని అని విశ్లేషకులు అంటున్నారు. ప్రగల్భాలు చెప్పడంలో సీఎం రేవంత్ నెంబర్ 1 స్థానంలో ఉంటారు. వినేవాడు ఉండాలే కానీ కాకమ్మ కథలు చెప్పడంలో ఆయనను మించినోడు లేడు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల గురించి పదే పదే బిల్డప్ ఇస్తున్నాడు. కాంగ్రెస్ అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో గెలిచారని, మరోసారి పార్టీ గుర్తుల మీద ఎన్నికలు జరగవని మరోసారి చెప్పి తన పరువు తీసుకుంటున్నాడు. ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితిలో సీఎం రేవంత్ ఉన్నాడు. సర్పంచ్ ఎన్నికల సందర్భంగా జరిగిన దాడుల గురించి ప్రజలకు తెలియదనే భావనలో రేవంత్ ఉన్నాడు. బయటకొచ్చిన ఫుటేజీ, దాడుల ఘటనలను జనం ఇప్పటికే చూశారు. సీఎం రేవంత్ కోతల రాయుడుగా మారి ప్రజలను మభ్యపెట్టే పనిలో క్షణం తీరిక లేకుండా రేవంత్ బుర్రలో సరుకు లేదు, సబ్జెక్టు అంతకన్నా లేదు. అంతా డొల్ల ప్రచారం. తాను ముఖ్యమంత్రి అనే విషయం మర్చిపోయి నోటికొచ్చినట్లు మాట్లాడతాడు. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ జరగలేదని కవరింగ్ చేస్తాడు. గురుకులాల్లో మరణ మృదంగం మోగుతుండగా అదేం లేదని బిల్డపిస్తున్నాడు. నిజామాబాద్ జిల్లా పోచంపాడు గురుకుల పాఠశాలలో ఈ నెల 5న ఫుడ్ పాయిజన్ జరిగింది. హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ విద్యార్థిని సాయి లిఖిత చనిపోయింది. మెస్సీతో మ్యాచ్ కోసం 100 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మంచినీళ్లలాగా ఖర్చు చేశారు. 10 కోట్లతో అయిపోయే పని కోసం 100 కోట్లు దారపోశాడు. అదేమని నిలదీస్తే రేవంత్ వద్ద సమాధానం లేదు. తెలంగాణ తల్లి కాదు, కాంగ్రెస్ తల్లిని గౌరవించడం లేదు. గ్రౌండ్ లో కాంగ్రెస్ తల్లి విగ్రహం పడేసి కనిపించింది. ఆ ఫోటోలు, వీడియోలు బయటకొచ్చినా పట్టించుకునే నాదుడే లేడు. సర్పంచ్ ఎన్నికల్లో దాడులు, ప్రలోభాల పర్వం కొనసాగింది. వినకుంటే దాడి చేసి హతమార్చిన ఘటనలు ఉన్నాయి. గుంపు మేస్త్రికి గుంపు మీడియా సహకారం అందజేసిందే.